అన్నిటికంటే కూడా ఆర్థిక ఇబ్బందులు అన్నిటికంటే పెద్ద ఇబ్బందులు అని అంటారు కదా. ఆ రోజుల్లో అట్లాగే ఉండేది, అంటే మా ఇంట్లో చాలా మంది ఇళ్లలో అలాగే ఉండేది. సో అయితే మా అమ్మ పతంగులు కొనిస్తానంటే ఇంకా జై శ్రీకృష్ణ. భోగి పండుగ డబ్బులు శుభాకాంక్షలు అందరికి. ఎవరికైనా డబ్బులు ఇబ్బంది అప్పుడు. అదే డబ్బులు ఇవ్వకుండా సార్, డబ్బులు మస్తు ఉన్నా కూడా పిల్లలకు అంతగానం ఇవ్వకుండా, ఖర్చు పెట్టడానికి మాత్రం ఇవ్వకుండా. సో అయితే అట్లా మాకు అది ఎప్పుడు ఇదన్నమాట. సరే ఒకసారి ఏమైందంటే పండుగ అయిపోయిన తర్వాత, పండుగ అయిపోయిన లాస్ట్ డే నాడు ఏమైందంటే మాకు ఒక మంచి పతంగ దొరికింది. అంటే మేము కొనేది ఏదో 10 పైసల పతంగ అయితే అది సమ్ 2 రూపాయల పతంగి టైప్ అన్నమాట. చాలా మంచిది, మాకు డాబా మీద పడిపోయి దొరికింది. దొరికితే కదా ఇంట్లో దాచుకున్నాము. నేనైతే ప్రతి రోజు వెళ్ళి దాన్ని చూస్తున్నాను అనమాట. ఇట్లాగా వెళ్ళి చూస్తున్నాను, అమ్మయ్య ఉన్నది అని చెప్పి సంతోషపడుతున్నాను. సరే ఓ రోజు మా అమ్మకి ఎందుకు మా అందరి మీద కోపం వచ్చింది. మా ముగ్గురు అన్నదమ్ములని కొట్టింది. కొట్టి వెళ్ళి ఆ పతంగులన్నీ చింపేసింది. ఇట్లా కిందికి దింపి చింపేసింది. అయిపోయింది. వచ్చే సంవత్సరంకి ఇక పతంగులు అంటే విరక్తి వచ్చేసింది. ఇక మళ్ళా లైఫ్ లోపల పతంగులు ఎగరేయలేదు. ఇక అదంతా కూడా మర్చిపోయాం. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు మనం చాలా మెమొరీస్ పోగొట్టుకున్నాం. చాలా అంటే చాలా మెమొరీస్, ఎన్నో మెమొరీస్ ఉండేవి, ఎన్నో రకాలుగా అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎన్ని ఫోటోలు దిగినా పెద్దగా అసలు ఆ ఇంట్రెస్టే పోయింది. ఏంటంటే చిన్నప్పుడు ఆ టైం లోపల ఏవైతే కోరికలు కరెక్ట్ గా తీరాలో అవి తీరకపోతే అట్లా మిగిలిపోతాయి కదా, అంతే. ఇంకా ఆ టైం లోపల ఫోటోలు దిగాలంటే నాకు ఫస్ట్ టైం ఏదంటే మంచిగా ఫోటో దిగడం అంటే నేను 10th క్లాస్ లోకి వచ్చినప్పుడు మాకు దీనికోసం హాల్ టికెట్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగేది ఉంది అనమాట. సో అట్లా నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినప్పుడు ఇంకా దాన్ని ఎన్నిసార్లు చూసుకునేవాడిను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ లోపల కూడా అమ్మ పాత ఫోటో బాగాలేదని చెప్పి మళ్ళీ కొత్త ఫోటో దిగేవాడిని. అట్లా ఒక జై శ్రీకృష్ణ ఇంజనీరింగ్ లోకి వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక ఫోటో అన్నమాట. ఎట్లా అంటే మనకు అన్ని ఫోటోలు అన్ని ఒక దగ్గర పెట్టేవాడిని. పెట్టేది ఏదో పెద్ద పిక్చర్ లాగా చేసేవాడిని అనమాట. చేస్తే మా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తే ఎవర్రా వీళ్ళందరూ, ఖైదీరా, పారిపోయిన ఖైదీరా, లేకపోతే నేరాలు చేసిన దొంగలా అని నా ఫోటోలో చూసా అందరూ అంటుండే వాళ్ళు అనమాట. దానికి తోడు ఏంది, కొద్దిగా ఒక ఫోటోలో ఏమో గడ్డం ఉంచుకొని, ఒక ఫోటోలో గడ్డం తీసేసి, ఒక ఫోటోలో ఇట్లా రకరకాల ఫోటోలు. నాట్ షూర్ దొరుకుతుందా, చూద్దాం ఒక్కసారి చూద్దాం. దొరికింది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ కనిపిస్తుందా మీకు? ఎవరికైనా కనిపించట్లేదా? కనిపిస్తుంది, వినబడుతుంది. సార్ ఫోటోస్ అడిగేది, సార్ ఫోటోస్ కనపడట్లేదు సార్. ఆయనకు మరి ఎలా కనిపిస్తుంది? ఆయన మిమ్మల్ని అనుకుంటున్నాడు సార్, మీరు కనిపిస్తున్నారు, వినపడుతున్నాయి, వింటున్నాడు. ఫోటోస్ ఏం కనపడట్లేదు సార్. మీ వీడియో, ఆడియో, వీడియో ఫోటోస్ పెట్టినారా? ఫోటోస్ పెట్టలేదు, ఫోటోసే పెట్టాలని చూస్తుండ్రు సార్. మీకు మీరేమో ఏందో కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అన్ని ఫోటోస్. ఫోటో వినిపిస్తుందా, కనిపిస్తుందా? కనబడుతుంది సార్. ఇప్పుడు జూమ్ చేస్తే బాగానే ఉంటుంది. జూమ్ చేయండి, జూమ్ చేస్తే బాగానే ఉంటుంది. ఫుల్ స్క్రీన్ చేద్దాం అనుకుంటే చూస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉన్నారు సార్. అంటే మార్పు ఎట్లా చెందిండ్రు మీ వేషధారణ అంతా? డిఫరెంట్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, ఈ గడ్డపు వచ్చేసరికి బీటెక్ థర్డ్ ఇయర్, ఇది నా బీటెక్ ఫైనల్ ఇయర్. ఈ లాస్ట్ ఫోటో ఏదైతే ఉన్నదో ఇది ఇంకా నాకు ఇదనమాట. దాన్ని ఏమంటారు, ఇది నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు, నా ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయిన ఫోటో ఇది. ఈ కిందది లాస్ట్ ఫోటో. అట్లా లాస్ట్ ఫోటోలో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, దాన్ని బట్టి లైన్ గా
అర్థమైంది. మీరేనా అన్నట్టుంది. లాస్ట్ పాట బాగుంది సార్. లాస్ట్ పాటలో బాగున్నారు సార్ మీరు. ఆ? లాస్ట్ పాటలో బాగున్నారు సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసు దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలోంచి ఎంతో పవిత్రమైనటువంటి మకర మాసంలోకి ప్రవేశిస్తున్నాం. తిరుప్పావై శ్రీ వ్రతము. శ్రీ అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. శ్రీ అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి. ఆ వ్రతం అంటే ఇది ఓంకార వ్రతము, ఇది వేద వ్రతం. గత వారం ఏం తెలుసుకున్నాం మనం? గోదాదేవి చరిత్ర తెలుసుకున్నాం. ఆవిడ భగవంతుడి పూలను ధరిస్తూ ఉండేదని, భగవంతుడికి కూడా అది ఇష్టమని, అప్పుడు భగవంతుడు కూడా ఆమె తండ్రి గారికి చెప్పారు, ఎలా అయినా సరే ఆవిడ ధరించినటువంటి పూలమాలలే నేను కూడా ధరిస్తాను అని చెప్పి. అప్పటి నుంచి ఆవిడ ధరించినటువంటి పూలమాలలే భగవంతుడికి ఆయన సమర్పిస్తూ ఉండేవారు విష్ణు చిత్తుడు. తర్వాత ఆయనకి, ఆ రాజుకి, పాండ్యరాజుకి, కొంతమంది మిగతా పెద్దలకు, పూజారులకి, వీళ్ళందరికీ కూడా భగవంతుడు కళలో కనిపించి నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను, ఆవిడని అలంకరించి తీసుకురండి అనడము. ఆవిడని అలంకరించి పెళ్లి కూతురులాగా అందరూ తీసుకొచ్చారు. అందరూ చూస్తుండగానే ఆవిడ చాలా ఆనందంగా వెళ్తూ భగవంతుడి పాదాల దగ్గర ఆయనలో కలిసిపోయింది అన్నటువంటి విషయాన్ని మనం తిరుప్పావై కథ లోపల, తిరుప్పావైకి అనుబంధ కథగా తెలుసుకున్నాం. తిరుప్పావైలో ఏమైంది? ఏ విధంగానైతే గోపికలంతా కూడా కాత్యాయని వ్రతం ద్వారా భగవంతుడికి దగ్గరయ్యారు, అదే విధంగా నేను కూడా అలాంటిది ఒక వ్రతం లాంటిది కొన్ని పాశురాలు రాస్తే ఎలా ఉంటుంది? ఈ పాశురాల ద్వారా అప్పుడు జరిగినటువంటి విషయాలని మళ్ళొకసారి మనము జ్ఞాపకం తెచ్చుకోవడమే కాకుండా మనం కూడా ఆచరించిన వాళ్ళం అవుతాము. ఇది తప్పకుండా కూడా ఒక మానసికమైనటువంటి వ్రతము. కాబట్టి ఈ మానసిక వ్రతాన్ని మనం ఎందుకు చేయకూడదు అని అప్పుడు ఆవిడ ఈ 30 పాశురాలను రాయడము, ఇందులోపల తన అనుభవాలన్నింటినీ కూడా మనస్సులో భగవంతుడికై అర్పిస్తూ వాటన్నిటితోటి 30 పాశురాలు రాయడము. ముఖ్యంగా మార్గశీర్ష మాసము, ధనుర్మాసము రెండు కలిసినటువంటి సమయం. మార్గశీర్ష మాసము అంటే భగవంతుడు చెప్పాడు నేనే ఉన్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్పినటువంటి సమయం మార్గశీర్ష మాసం. నేనే, ఇంకెవరూ లేరు, నేనే ఇందులోపల నన్ను చేరుకోవడానికి నీకు తప్పకుండా అవకాశం ఉంది అని చెప్పినటువంటిది మార్గశీర్ష మాసము. ధనుస్సు అంటే ధనుస్సు చూడడానికి ఓంకారంగా ఉంటుంది అని మనందరికీ తెలుసు. అంటే ఓంకారము అంటే వేదము. ఎప్పుడైతే సూర్యుడు సౌరమానం ప్రకారము సూర్యుడు మకర రాశిలోకి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారో అప్పుడు అది ఓంకారం. అంటే ఓంకారం అనేటటువంటిది వేదము, వేద స్వరూపము. సూర్యుడు కూడా వేద స్వరూపుడు. సో మన జ్ఞానం అంతా కూడా ఉన్నటువంటిది వేదాల్లోనే. కాబట్టి ధనుర్మాసము అంత గొప్పదన్నమాట. మూడో గొప్పతనం మనం ఏం చెప్పుకున్నాము? దేవతలకి రేపటి నుంచి పగటి కాలము, 6 నెలల పాటు జూలై వరకు వారికి మంచిగా డే టైం లోపల జనరల్ గా డే టైం ఎక్కువ కూడా ఉంటుంది. పగల సమయం ఎక్కువ ఉండడము, ఎండ ఎక్కువ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చే 6 నెలలు చీకటి దినాలు. సో అవి ఏంటంటే వాళ్ళకు రాత్రి దినాలు. మరి ఈ తిరుప్పావై చేసుకునేటటువంటి ఈ 30 రోజుల పాటు ఏదైతే ఉందో ఇది ఎర్లీ మార్నింగ్ టైము. అంటే వారికి బ్రాహ్మీ ముహూర్తము, దేవతలకు బ్రాహ్మీ ముహూర్తము. మన సంవత్సరము కనుక ఒక రోజుగా గనక కన్సిడర్ చేసినట్లయితే ఆ ఒక్క రోజు లోపల 6 నెలలు, మొదటి 6 నెలలు ఏవైతే ఉన్నాయో అవి పగటిగాను, రెండవ 6 నెలలు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి సమయంగాను, ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఈ సమయం మనకు బ్రాహ్మీ ముహూర్తంగాను తెలుసుకున్నాం. అమోఘమైనటువంటి సమయం. ఈ సమయం లోపల అన్ని కలిసి వచ్చాయి. మార్గశిర మాసం కలిసి వచ్చింది, ఋతువులు కలిసి వచ్చాయి, పంట మెల్లమెల్లగా చేతికి వస్తోంది, అందరూ ఆనందంగా ఉన్నటువంటి సమయము,
బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి సాధన మరింత ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఈ సమయం లోపల ఆవిడ మనకు అందరినీ లేపాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తుంది. అయితే ఇది వైష్ణవ సాంప్రదాయము, ద్రవిడ సాంప్రదాయము. వీరు వేదములని అంతగా అంగీకరించరు. అంగీకరించినప్పటికీ కూడా వేదములకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వారి ద్రవిడ ప్రబంధము లేదా తమిళ ప్రబంధం అని మనం ఏదైతే చెప్పుకుంటామో దానికి వాళ్ళు ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా ఇది వైష్ణవ సాంప్రదాయము మాత్రమే. వైష్ణవ సాంప్రదాయంలోనే వారు ఈ తిరుప్పావేని ప్రత్యేకంగా పఠించాలి అని చెప్పి చెప్తుంటారు. అయితే మనలాంటి వాళ్ళకి అటువంటి తేడాలేవి లేవు కాబట్టి మనం ఏ దేవుడినైనా ఎప్పుడైనా ఎక్కడైనా పూజించవచ్చు. హిందూ దేవుడు అయినప్పుడు సరిపోతుంది కాబట్టి మనం వారిని పూజిస్తాం. అయితే తిరుప్పావేలో మరి ఉన్నదంతా కూడా తమిళ సాంప్రదాయము లేదా ద్రవిడ సాంప్రదాయము అయినప్పుడు మరి అది ఉపనిషత్తులకి సమానమైనది అవుతుందా కాదా? చాలా మంది తమిళ సాంప్రదాయంలో వాళ్ళు వేదాల కంటే కూడా గొప్ప జ్ఞానం ఉంది మా దగ్గర అని చెప్పేసి చెప్పారు. తిరుప్పావేలో ఏం చేశారు? ముందుగా 5 శ్లోకాలలో ఎందుకు ఈ వ్రతం చేయాలి అన్నటువంటి విషయాన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు గోదాదేవి గారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు? చక్కటి ముహూర్తం ఉంది, అందరము కూడా మనము శ్రీకృష్ణ పరమాత్మని చేరుకుందాము. ఏ విధంగానైతే ఇంతకు ముందు గోపికలందరూ చేరుకున్నారో మనమంతా కూడా అలా చేరుకుందాం పదండి అని చెప్పేసి సిద్ధం చేయాలి. ఎందుకు? ఋతువు బాగుంది, గురువేమో శ్రీకృష్ణుడు వాళ్ళ నాన్నగారైనటువంటి నందగోపుడు, మంత్రమేమో వాళ్ళ అమ్మగారు, శ్రీకృష్ణుడే భగవంతుడు. సరైనటువంటి ముహూర్తం ఉంది, సరైన టైం ఉంది, అన్నీ ఉన్నాయి. స్టక్ అయింది సార్. సార్ మీ వాయిస్ వినిపించడం లేదు సార్. కనిపిస్తుంది. హలో ఓకే ఓకే సార్. హలో, నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. హలో, వినిపిస్తుంది. మనం సార్ వినపడట్లేదు. అలా స్టక్ అయింది సార్. ఒకసారి కనిపిస్తున్నానా చూడండి. కనిపిస్తున్నారు సార్. కనిపిస్తున్నారు సార్, వినిపిస్తుంది. వినిపిస్తున్నానా? ఎవరన్నా జవాబు చెప్పండి. మీ గొంతు ఎవరిది నాకు వినిపించడం లేదు, అందుకోసమని. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మీరు కూడా కనిపిస్తున్నారు. నాకు మీ గొంతు ఏమి వినిపించడం లేదు. వినిపిస్తుంది. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు, కనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగానైతే అప్పుడు జరిగినటువంటి పరిణామం ఉందో అదే విధంగా మనం కూడా అదే చేద్దాం. పదండి వెళ్ళి శ్రీకృష్ణుడి ఇంటి దగ్గర కూర్చుందాం. అంతకుముందు కూడా గోపికలు ఏమైంది, ఒకసారి వాళ్ళకు ఒక పెద్ద క్షామం ఏర్పడింది, డ్రాట్. ఆ కండిషన్ లో వాళ్ళు ఏం చేశారు? శ్రీకృష్ణుని అడుగుతారు. శ్రీకృష్ణుడు అంటారు, పొద్దున రండి, మీ అందరికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, పొద్దున పూట రండి మా ఇంటికి అని. సో ఇదే వంకగా తిరుప్పావై లోపల కూడా ఆవిడ పదండి మనం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఏముంటుంది, ముందుగా మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకోవాలి అంటే పవిత్రంగా ఉండాలి, స్నానం చేయాలి, బాహ్య అభ్యంతర శుచి ఉండాలి. కాబట్టి మనం చాడీలు చెప్పడం లాంటివి ఇలాంటి పనులన్నీ చేయకూడదు, అసూయ లాంటివి ఇలాంటివన్నీ చేయకూడదు, కోపం లాంటివి, క్రోధం లాంటివి ఇవన్నీ చేయకూడదు, అలంకారాలు చేసుకోకూడదు, తర్వాత పాలు పెరుగు ఇలాంటి భోగ భాగ్యాలన్నీ కూడా అనుభవించకూడదు, ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ఉండాలి, అందరి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, లోక సంగ్రహం కోసం చెయ్యాలి, ఎవరిని కూడా ఒకళ్ళని వదిలేయకూడదు, నాకు వస్తే సరిపోయింది అని చెప్పి అనుకోకూడదు, అందరినీ కలిపి గుంపుగా వెళ్దాము శ్రీకృష్ణ భగవానుడికి అని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరి 10 మంది గోపికలని లేపుతారు. 10 మంది గోపికలు రకరకాల పరిస్థితులలో ఉంటారు. కొంతమంది ఏమో భగవంతుడు అనుభవంలో నిద్రలో ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళ
తమస్సులో నిద్రలో ఉంటారు. కొంతమంది ఏమో అందరినీ లేపుతానని చెప్పి ఆవిడే నిద్రలోకి వెళ్ళిపోయింది. ఒక ఆవిడేమో అయ్యయ్యో తప్పు చేశాను, నాది లేట్ అయింది అని ఒక ఆవిడ వచ్చింది. ఇలా రకరకాల కారణాలతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులైనటువంటి వాళ్ళ కొంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా నిద్ర లేపుతూ రండి రండి అని చెప్పేసి వారందరినీ కూడా తీసుకుని శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్లి ముందుగా ద్వారపాలకులతో సిద్ధం చేసుకుని, ద్వారపాలకులు గనక ఒప్పుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్లి అందరినీ ఒక్కొక్కరిని లేపుతూ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన పరివారం అంతా కూడా లేచిన తర్వాత శ్రీకృష్ణ భగవాను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఏం కావాలి అప్పుడు ఆయన అడిగినప్పుడు, మాకు ఇలా వ్రతం చేసుకుంటున్నాము, మాకు శంఖము, డోలు, కప్పు పైన కప్పేటటువంటి వస్త్రము, నీడలాగా కప్పేటటువంటి వస్త్రము, తర్వాత మాకు ఇలాంటి రకరకాలవన్నీ అడుగుతారు అనమాట. అడగగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే మీకు వ్రతానికి కావాల్సినవన్నీ నేను ఇస్తాను అని చెప్పి తన శంఖం ఇచ్చేస్తాడు, ఆదిశేషుని ఇచ్చేస్తాడు. వీళ్ళు ధ్వజం కావాలి అంటే చెల్లు నా గరుడుని తీసుకో అంటాడు, వస్త్రం కావాలి అంటే చెల్లు తీసుకో మా ఆదిశేషుని తీసుకో అని చెప్పేసి అంటాడు. సో ఇలాగా ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ ఇచ్చేస్తారనమాట. ఇచ్చేయగానే అప్పుడు ఇక మీరు వ్రతం చేసుకోండి అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు అంటారు, ఇక మా వ్రతం ఏముంది, నిన్ను చూసినప్పుడే మా వ్రతం అయిపోయింది, నిన్ను కలవడానికి వచ్చాము, ఏదో మేము వ్రతం చేయడానికి, తర్వాత వ్రతం లోపల ఏదో అనుభవించడానికి, ఏవో కోరికల కోసమో నీ దగ్గరికి రాలేదు, నిన్ను చూడాలనే వంకతోటి నీ దగ్గరికి వచ్చాం. మీకు నాకు మధ్య సంబంధం ఉంది. ఏ సంబంధం ఉంది? 9 రకాల సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మాకు అందరిలాగా కర్మయోగము, అందరిలాగా భక్తి యోగము, అందరిలాగా రాజయోగము, అందరిలాగా జ్ఞానయోగము ఇవన్నీ తెలిసిన మనుషులం మేము కాదు, అమాయకులం మేము. మాకు నిన్ను చూడడం తప్ప వేరేది లేదు. మాకు మోక్షం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. మాకు జన్మ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా నీతోటే ఉండేటటువంటి ఇది మాకు కావాలి. అయినా మళ్ళీ నువ్వు మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు మా మనసులో ఏముందో తెలియదు, మా మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నావా? ఇంకా ఏదో వ్రతం కోసమని, వస్తువుల కోసమో వచ్చామా అనగానే అప్పుడు దానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, మీ మనసు నేను తెలుసుకున్నానో లేదో తెలుసుకోవడానికి నేను ఇచ్చిన వస్తువులను చూస్తే మీకు అర్థం కాలేదా? మీ మనసులో ఏముందో నాకు తెలుసు అన్నదానికి నేను సమాధానంగా మీకు ఇచ్చినటువంటి వస్తువులన్నీ కూడా నా సర్వస్వం అని చెప్పి ఆ విధంగా వాళ్ళతోని వ్రతం ముగింపజేస్తారు. మరి అందరూ కూడా గోదాదేవిలాగా మానసికంగా అంత గొప్ప పూజ చేయలేరు. గోపికలలాగా అలా రాసలీల చేయించుకునేటటువంటి అవకాశం కూడా ఉన్న వాళ్ళు లేరు. మరి ఎలాగా అంటే ఈ 30 రోజుల పాటు ఈ పాశురాలను చదివితే సరిపోతుంది. ఒకరు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్పడం, తిరుప్పావై చదవడము జరుగుతుంది. దక్షిణాయనంలో చివరి రోజు అయినటువంటి భోగి, ఆ చివరి రోజు అయినటువంటి భోగి అంటే ఏంటి? భోగమును అందుకునే రోజు, సుఖమును అందుకునే రోజు, అమృతమును అందుకునే రోజు. వీరు భగవంతుడిని చూడగానే పొంగలి స్టార్ట్ చేశారు, అయిపోయింది, మాకు సర్వసుఖాలు వచ్చేసాయి, భగవంతుడితో మాకు సర్వసుఖాలు వచ్చేసాయి, ఇక మాకు కావలసినటువంటిది ఏదీ లేదు, భగవంతుడు దొరికాక మాకు ఇంకేం కావాలి, మాకు ఏది వద్దు, మాకు అయిపోయింది, అమృత తుల్యమైనటువంటి విషయాలన్నీ మాకు దొరికిపోయాయి, ఇక మాకు ఏది అవసరం లేదు లేదు లేదు. ఇక మాకు చివరిగా ఏంటి? ఏదైతే భోగి పండుగ ఉందో ఆ రోజు నాడు వివాహం జరుగుతుంది, అంటే భగవంతుడి లోపల ఐక్యమైపోతారు. కాబట్టి భగవంతుడికి నాకు తేడా లేదు. ఇంకా ఒకసారి ఐక్యమైపోయిన తర్వాత అందులోంచి మళ్ళీ మనము బయటికి తీయడం కష్టము, తీయలేము కూడా. కాబట్టి అటువంటి స్థాయిని పొందవచ్చు. అందుకే దీన్ని భోగి అంటారు. ఎవరైతే భోగమును అనుభవించారో వారు భోగులు. సో ఈ రోజు నాడు అందరికీ కూడా భగవంతుడిలో ఐక్యమయ్యేటటువంటి అవకాశం ఉంది అని. సరే, మరి తిరుప్పావైకి మరి ఇప్పుడు తమిళ ప్రబంధం అయినప్పుడు, ద్రవిడ ప్రబంధం అయినప్పుడు అందరూ మంచిగా చెప్తారు, మరి నీతులే చెప్తారు. కానీ మనం ఎందుకు వేదంలో లేని దాన్ని మనం ప్రమాణంగా ఎందుకు తీసుకుంటాం? ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇది కూడా వేదమునకు సమానమైనటువంటిదే. వేదంలో ఉన్నటువంటి విషయాలను మరొక మార్గంలో ఆవిడ నిరూపించడం జరిగింది. భక్తి అని మనకు పైకి అనిపించినప్పటికీ కూడా లోతుగా చూస్తే ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్తులు అంటే ఏంటి? జ్ఞానం లోపల ఏముంటుంది? ఈ ప్రపంచమంతా ఒక్కటే, ఇక్కడ ఉన్నటువంటిదంతా ఒకటే. భగవంతుడు నిరాకారుడు అంటే రూపం లేదని కరెక్ట్ గా చెప్పడం కంటే కూడా అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు అని చెప్తే ఇంకా బాగుంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని రూపాలలో ఆయనే వ్యాపించి ఉన్నాడు, అన్ని చైతన్యాలలో ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఉదాహరణకి ఇక మనుషుల గుంపు పెట్టామనుకోండి, పెడితే ఆ గుంపు లోపల
అందరూ ఎలా ఉంటారు అంటే మనం ఒక రూపం ఇవ్వచ్చు. మనుషుల రూపము, 2 కాళ్ళు, 2 చేతులు, 2 తలలు ఏదో చెప్పేసి మనం చెప్తాము. జంతువులను పెట్టామనుకోండి, జంతువుల గుంపు పెట్టామనుకోండి, 1,000,000 జంతువులని, దేవుడు ఎలా ఉంటాడు అంటే జంతువుల్లాగా ఉంటాడు అని చెప్పి చెప్పవచ్చు. దేవుడు కొండలన్నీ చూపించి దేవుడు ఇలా ఉన్నాడు అంటే కొండలు అని చెప్పి చెప్పచ్చు. కానీ ఇవ్వక 50, అవ్వక 50, అవ్వక 50 తీసుకుని మూడింటిని ఒక దగ్గర పెట్టండి. ఇక దేవుడు ఇక్కడ మనుషుల గుంపులో ఉన్నాడు, ఇక్కడ జంతువుల గుంపులో ఉన్నాడు, ఇక్కడ మౌంటైన్స్ లాగా ఉన్నాడు, ఇక్కడ పక్షుల రూపంలో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం గ్రూప్ ఏమనాలి, ఏ రూపంలో ఉన్నాడంటే ఏ రూపం అని చెప్తారు మీరు? అంతా ఉన్నాడు, ఉన్నాడు సార్, మొత్తం అంతటా ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే భగవంతుడికి ఒక రూపాన్ని మనము డిసైడ్ చేయలేము. ఇప్పుడు ఇదే ఈ మూడు తీసేసాం అనుకోండి, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 తీసేసాం అనుకోండి, తీసేస్తే అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ మనుషుల గుంపు కాబట్టి దేవుడు ఇలా ఉంటాడు, మనిషిలాగా ఉంటాడు అని చెప్పేసి చెప్పచ్చు, అంతేనా కదా? కానీ దేవుడు అన్ని రూపాలలో ఉన్నాడు. అలాంటప్పుడు ఏ రూపాన్ని ఇస్తాం దేవుడికి? ఏ రూపము ఇవ్వం. కాబట్టి ఏంటి, మనం గనక మోక్ష మార్గంలో ఈ సత్యాన్ని తెలుసుకుంటే, అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పేసి మనం తైత్రీయ ఉపనిషత్తులో తెలుసుకున్నాం. ఇది మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాం. ఏకమేవాద్వితీయం అని చెప్పి కూడా మనం చెప్పుకుంటాం చాందోగ్యోపనిషత్తు లోపల. చాందోగ్యోపనిషత్తు అంటే కేన చాందోగ్య సామవేదం లోపల. సో అటువంటిప్పుడు మనం అందులో కూడా చెప్పుకున్నాం. అంటే ఏంటి, సత్యము, జ్ఞానము, అనంతము, ఈ 3 ఉన్నటువంటి వాడే పరబ్రహ్మ. అదే విధంగా భగవంతుడు తప్ప మరి ఏదీ లేదు, భగవంతుడు తప్ప ఏదీ లేదు. మరి ఇదే విషయాన్ని మనము తిరుప్పావైలో కూడా తెలుసుకుంటున్నాం. తిరుప్పావైలో కూడా ఉపనిషత్తుల్లో ఏమో ఒక రూపం ఇవ్వలేదు. ఉపనిషత్తుల్లో రూపం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు కాబట్టి. తిరుప్పావైలో ఏం చేశారంటే నారాయణ రూపం ఇచ్చేశారు. ఈ మొత్తం పలకంతా ఆక్యుపై చేసినటువంటి నారాయణ రూపం, ఈ పలక మొత్తం ఆయనే ఉన్నారు. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ నదులు ఉన్నాయి, ఇక్కడ సముద్రం ఉంది, అందరూ దేవతలు ఉన్నారు, అన్ని లోకాలు ఆయనలోనే ఉన్నాయి. సో ఇప్పుడు నారాయణ రూపంలో చూశారు. ఏదైతే మనం ఇందాక ఇదంతా భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నాం, ఇందాక నిరాకార రూపంలో ఉన్నప్పుడు ఇదంతా భగవంతుడు అని తెలుసుకున్నాం. తిరుప్పావైలో ఆవిడ ఏం చెప్తున్నారంటే సాకార రూపంలో ఇది భగవంతుడు అని చెప్పి చెప్తున్నారు. ఆ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా? హలో, కాల్ కట్ అయిపోయిందేమో. కాల్ కట్ అయిందా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ఇందాక ఏం తెలుసుకున్నాం మనము, ఈ పలకంతా కూడా అన్ని రూపాలలో నిండిపోయినది ఆయనే అని చెప్పి తెలుసుకున్నాం, అవునా? అంటే ఈ పలక మొత్తము రకరకాల రూపాలలో ఉన్నటువంటి వాడు భగవంతుడు అని ఇందాక మనము ఉపనిషత్తుల ప్రకారం తెలుసుకున్నాం. తిరుప్పావై ప్రకారం ఏం తెలుసుకున్నాము, దేవుడే మొత్తం వ్యాపించి ఉన్నాడు అని చెప్పి చెప్పారు. నిజమే కదా, ఇక్కడ ఉన్నటువంటిది ఏదో సంథింగ్ వ్యాపించి ఉంది, ఇక్కడ 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 అంతా కూడా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అంతా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. ఓకే, ఇదంతా నారాయణుడు ఒప్పుకుంటారా? ఫస్ట్ ఇది చెప్పండి, ఇదంతా నారాయణుడు, ఈ పలకంతా నారాయణుడు. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఎస్ నో చెప్పండి. ఇది తిరుప్పావై ఇందాక చూపించింది. ఇప్పుడు నేను మన అద్వైతం ప్రకారం చూపిస్తాను. ఇక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ జంతువులు ఉన్నారు, ఇక్కడ రకరకాల లోకాలు ఉన్నాయి, ఇక్కడ పక్షులు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ సముద్రం ఉంది, ఇక్కడ మౌంటైన్ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదంతా ఎవరండి? సో ఇప్పుడు ఇందాక కూడా ఇదంతా దేవుడే అని చెప్పాం, ఇప్పుడు కూడా ఇదంతా దేవుడే అని చెప్పామా లేదా? అవును సార్. ఓకే, అర్థమైందా? సో ఏమైపోతుందంటే ఒక రూపంతో భగవంతుడు మొత్తం వ్యాపించి ఉన్నాడు అని చెప్పినా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అని చెప్పినా కూడా ఉన్నటువంటిది ఒక్క భగవంతుడే కదా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఉన్నాడు. ఇక భగవంతుడు రెండుగా లేడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇందులో ఉన్నదంతా కూడా ఒకటే. ఈ మొత్తం ఈ నిరాకార రూపాన్ని శ్రీమన్నారాయణుడిగా ఊహించుకున్నట్లయితే అంతా ఒకటే కదా. ఇక ఇంకొకటి ఆలోచిద్దాం. తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? తిరుప్పావై ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరిలో కావాలి?
ఈ మనం పోయి భగవంతుని కలవటమే ముఖ్య ఉద్దేశం సార్. జీవాత్మ పరమాత్మలో కలవడము అంటే అది అద్వైతం. కానీ ఇక్కడ గోపికలు శ్రీకృష్ణుల్లో కలిసిపోయాయి. ఇది విశిష్టాద్వైతం సార్. కానీ ఇక్కడ గోపికలు భగవంతుల్లో కలిసిపోతున్నారు. మనమేమో జీవాత్మ రూపంలో ఉన్న వాళ్ళము మనలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. ఏమీ తేడా లేదు, రెండిట్లో కూడా ఒకటే. జీవాత్మ పరమాత్మలో కలుస్తుందన్న గోపిక అనేటటువంటి ఒక ఇండివిజువల్ యూనిటీ, తనలో ఉన్నటువంటి చైతన్యము భగవంతుడు అని చెప్పి తెలుసుకోవడమే. భగవంతుల్లో కలిసిపోయిన తర్వాత ఇంకా ఆమెకి భేదం ఏముంటుంది? అభేదమా కాదా? ఇప్పుడు ఒక గోపిక వెళ్ళి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది అనుకోండి, కలిసిపోతే అది భేదమా అభేదమా? డిఫరెంట్. అభేదం అంటే అభేదము. అదే కదా ఉపనిషత్తు చెప్పేది. ఉపనిషత్తు చెప్పేది ఏంటంటే నీకు భగవంతుడికి భేదం లేదు అని చెప్పి చెప్పేదే కదా. మార్గము వేరు, కానీ చెబుతున్నటువంటి సత్యం ఒకటా కాదా? ఎస్ ఆర్ నో? అంటే చెప్పే పద్ధతి వేరైతుంది. కానీ ఏమైతుంది ఇక్కడ మనకు జ్ఞానం లోపల ఏమైపోతుందంటే అభేద అనుభవం ఉండాలి అని చెప్పి మనం జ్ఞానం లోపల చెప్తున్నాం. భక్తి లోపల ఏమైపోయిందంటే నువ్వు ఒకసారి దేవుళ్ళలో కలిసిపోయావు. ఇప్పుడు ఒక చిన్న నీటి చుక్కను నేను చెప్తానండి, గంగానదిని తీసుకెళ్లి సముద్రంలో కలిపారు. ఓకే, హలో, కాలు వినిపించినప్పుడు చెప్పండి. గంగానది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు అది అద్వైతమా కాదా? ఎస్ ఆర్ నో? అద్వైతమే. ఇప్పుడు గనక మీరు ఆ సముద్రంలోంచి నదిని బయటికి తీయండి, గంగను బయటికి తీయగలరా? సో ఇప్పుడు ఏమైపోయిందంటే గోపికలంతా పరమాత్మలో కలిసిపోయారు అంటే తీయగలుగుతున్నాము? తీయలేము. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ ఒకే పద్ధతి. అక్కడ ఏంటంటే ఈ మొత్తం సగుణ రూపంలో భగవంతుడు అని చెప్పి మనం తెలుసుకున్నాము వేదాలలో. అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడు అని చెప్పి వేదాలలో తెలుసుకున్నాం. ఇక్కడ ఏంది? ఒకే రూపము అంతటా వ్యాపించి ఉన్నది నారాయణుడు అని చెప్పేసి తిరుప్పావిలో తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? ఇందాక తెలుసుకున్న పాయింట్. ఆ విధంగా నెక్స్ట్ రెండోది ఏంది? మనము శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఏది? వేదం లోపల శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఓకే, దీంట్లోపల ఏమంటాడు? వ్రతం ద్వారా నీకు భక్తి వస్తుంది, భక్తి నుంచి నువ్వు భగవంతుల్లో కలిసిపోతావు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ 3 మెట్లే ఉన్నాయి, అందులో కూడా 3 మెట్లే ఉన్నాయి. అంటే అద్వైతంలో కూడా 3 మెట్లే ఉన్నాయి. అక్కడ మనకు ఏదైతే విశిష్టాద్వైతం అని చెప్పి చెప్పుకుంటూ తిరుప్పావై భగవంతుడిలో ఐక్యం చేసిందో అందులో కూడా 3 మెట్లు ఉన్నాయి. మనము శ్రవణం ద్వారా, వినడం ద్వారా, దానిని మాటిమాటికి మననం చేసుకోవడం ద్వారా, ఆలోచన ద్వారా భగవంతుడిలో కలిసాం. ఇక్కడ ఏమైంది? వాళ్ళు ఒక వ్రతాన్ని నిశ్చయంగా అదే వ్రతాన్ని చేస్తూ భగవంతుడిలో కలిసిపోయారు. ఇది కూడా అంతే కదా, ప్రాక్టీస్ వల్ల భగవంతుడిలో కలిసిపోయారు. అక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసనంలో కూడా ప్రాక్టీస్ ద్వారా భగవంతుడిలో కలిసిపోయారు. ప్రాక్టీస్ ద్వారా సాధనని ఎక్కువ తీవ్రతరం చేయడం ద్వారా భగవంతుడిలో కలిసిపోయారు. ఈ పాయింట్ ఒప్పుకుంటారా లేదా? ఫస్ట్ చెప్పండి. సాధనని తీవ్రతరం చేయడం ద్వారా భగవంతుడితో కలిసిపోయారు. హలో, అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేదు. చెప్పండి సార్. ఇప్పుడు ఏమైంది? శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటే ఏంటి చెప్పండి పుష్పవతి గారు? శ్రవణం అంటే వినడము, మననం అంటే మనం మనసులో ఎప్పుడు తలుచుకోవడము, నిధిధ్యాసనం అంటే ఎప్పుడు ధ్యానం చేసుకోవడం, దాన్నే గుర్తు తెచ్చుకోవడం. కాదు, అదే గుర్తు తెచ్చుకోవడం మననం. నిధిధ్యాసనం అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడం, అంటే జ్ఞానం పూర్తిగా మనకు ప్రతిష్ఠింపబడడం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ 3 మార్గాల ద్వారా ఒకడు మోక్షానికి చేరుకుంటాడు. అదే విధంగా భక్తి లోపల ఏమైంది? ఒక వ్రతము, ఆ వ్రతం అనేటటువంటిది చేస్తూ భక్తి. ముందు స్టార్టింగ్ లోపల మనకు ఊరికే వ్రతం ఎలా చేయాలి అని చెప్పి ఎవరి దగ్గర విన్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్. విన్న తర్వాత ఏమైంది? భక్తిగా చేస్తూ నా లోపల ఏకాగ్రత అనేటటువంటిది పెరిగిపోయింది. ఏకాగ్రత ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పుడు ఇక నేను చేస్తున్నటువంటి పని లోపల నా మనస్సు, నా శరీరము ఇవేవి నావి కాదు, ఇవన్నీ భగవంతుడివి అని చెప్పి తెలిసిపోయింది. ఇవన్నీ నావి కాదు, ఇవన్నీ నేను చేయడం లేదు, భగవంతుడు నాతో చేయిస్తున్నాడు, నాదేమీ కాదు, నాహంకర్త హరిహికర్త అనేటటువంటి భావన వచ్చింది అనుకోండి. ఇది ఒకటా కాదా ఆలోచించండి. ఇందులో కూడా సాధన తీవ్రతరమైంది, ఇందులో ఆలోచన అనేటటువంటిది తీవ్రతరమైంది. ఇందులో ఏమో మొదటిలో ఆలోచన లేకపోయినప్పటికీ కూడా తర్వాత ఆలోచన వచ్చింది. ఉదాహరణకు
నేను ఒక మాట చెప్తాను చూడండి. ఈయనలో నారాయణుడు ఉన్నాడు, ఈయనలో నారాయణుడు ఉన్నాడు, ఈయనలో నారాయణుడు ఉన్నాడు, ఈయనలో నారాయణుడు ఉన్నాడు, ఈయనలో ఇలా మనం అందరిలో నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, నాలో కూడా నారాయణుడు ఉన్నాడు. ఇది తిరుప్పావై. ఇప్పుడు ఇది అద్వైతమా కాదా చెప్పండి ఒకసారి. అద్వైతం ఇది కాదా? హలో, అద్వైతం సార్. అద్వైతమే సార్. ఎందుకంటే నాలో భక్తి లోపల హైయెస్ట్ లెవెల్ మనము హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినప్పుడు ఏమైతుందంటే అందరిలో ఉన్నది భగవంతుడే అని తెలిసినప్పుడు ఏమవుతుంది, అంతటా వ్యాపించింది ఒక్కడే అని చెప్పి తెలుస్తుంది. అంతటా వ్యాపించింది ఒక్కడే అన్నప్పుడు ఏంటది, ఆ ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దానికి మనం పదము వేరేది వాడుతున్నాం, కానీ తెలుసుకునేది అదే. అందరి లోపల భగవంతుడు ఉన్నప్పుడు అది అద్వైతం కాకుండా ఎలా ఉంటుంది? అర్థమైందా? అందరి లోపల భగవంతుడు ఉన్నాడు అంటే తేడా లేదు, నాకు వాడికి తేడా లేదు. ఇప్పుడు అందరిలో ఇప్పుడు నా లోపల కొద్దిగా భగవంతుడు ఉన్నాడు, నీ లోపల కొద్దిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము శ్రీశైలం టెంపుల్ కి వెళ్ళాము. వెళ్ళగానే మా అత్తయ్య ఏం చేసింది, ఆవిడ ఎక్కువసేపు ఉంది దేవుడి దగ్గర, నాటోడు చూసుకొని బయటకు వచ్చేసాడు. ఆవిడ బయటకు వచ్చాక బాధ పెడుతుంది, ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ఉంచాలి, ఎక్కువసేపు ఉంచాలి అని ఆవిడ అన్నది. అప్పుడు నాకు ఆలోచన వచ్చి చెప్పే కదా, తిరుపతి లోపల 3 లైన్లు తయారు చేద్దామని. అతి భక్తి, మహాభక్తి, యావరేజ్ భక్తి. సో నేను నాతో కొంతమంది ఎవరైతే ఉంటారో మేమంతా యావరేజ్ భక్తులం, ఇలా గుండ్రగా వెళ్ళేసి బయటకు వస్తాం. అతి భక్తులు, మహాభక్తులు 1000 గంటలు లైన్లో నిలబడి దేవుణ్ణి చూసుకుంటారు, 1000 గంటలు భగవంతుడి దగ్గరే ఉంటారు, భగవంతుల్లోనే కలిసిపోతారు వాళ్ళు. సో అలా అతి భక్తులు, మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతా భక్తే, దేవుడు తప్ప ఏమీ కనిపించదు. ఇగో ఇది చూస్తే ఇది దేవుడు, ఇది చూస్తే ఇది దేవుడు. ఆ సినిమాలో నాగేశ్వరరావు సినిమా లోపల ఆయనకు దేవుడికి అన్నం తినిపిస్తున్నట్టుగాను, దేవుడితోని మాట్లాడుతున్నట్టుగాను, దేవుడితోని ఉయ్యాలు ఊగుతున్నట్టుగాను, దేవుడితోని కబుర్లు చెప్తున్నట్టుగాను ఉంది. ఉన్నప్పుడు ఏమైపోయింది, అల్టిమేట్లీ అంతా దేవుడితోనే మనం చేస్తున్నప్పుడు, ఇక అన్ని దేవుడిలాగానే కనిపిస్తున్నప్పుడు, ఆయన రెండవ వస్తువు ఏది చూస్తున్నారు చెప్పండి ఒకసారి. ఆయన చూస్తున్న రెండవ వస్తువు ఏంటి? హలో, ఏమీ లేదు సార్, భగవంతుడినే చూస్తున్నాడు అన్నిట్లో. అంతే, ఒకటే వస్తువుని చూస్తున్నాడు ఆయన, ఒకే వస్తువుని చూస్తున్నాడు ఆయన. అదే కదా అద్వైతం. సో తిరుప్పావేలో కూడా అదే చెప్తారు, నేను కాదు చేసేటంతది కూడా భగవంతుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేనేమనుకున్నాను, నా స్వామి దగ్గరికి వెళ్ళి చెప్తే చాలు. ఉదాహరణకి నేను ఒక చిన్న ఇంట్లో పని చేస్తున్నాను, ఆ ఇంట్లో చిన్న పాలేరుగా పని చేస్తున్నాను. నాకేదో ప్రాబ్లం వచ్చింది, నా కూతురు పెళ్లి చేయాలని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాను? యజమానిని అడుగుతాను. యజమాని అంటాడు, సరే లేదా రేపు రా, వచ్చి డబ్బులు పట్టుకెళ్ళి అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి నిశ్చింతగా పడుకుంటా. ఇన్ని రోజుల పాటు కూడా నేను బాధ్యత ఎవరి మీద వదిలేను? మా యజమాని మీద వదిలేశాను, నిశ్చింతగా ఉన్నాను. ఇప్పుడు కూడా నాకు అవసరం వచ్చినప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళాను, ఆయన చూసుకున్నాడు. ఇంకోసారి నా కొడుకుని చదివించడానికి వచ్చింది, వెళ్ళాను, ఏం నా పాలేరు మళ్ళీ వచ్చామంటాడు. అనగానే ఇట్లా నాకు ఉంది అంటే ఓకే నేను చూసుకుంటాను. అన్ని దేవుడికి వదిలేశాడు, ఇక వాడికి నిశ్చింత కాకపోతే ఇంకేముంటుంది? సో అల్టిమేట్ గా ఏమైపోతుందంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ శరణాగతి ఏదైతే నాకు భగవంతుడితో పూర్తి స్థాయి సంబంధం ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో, పూర్తి స్థాయి అది అంటే హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు ఈవిడ వెళ్ళిన లెవెల్ కి మనం అందరము వెళ్ళగలమా? ప్రాబబ్లీ నాట్ పాసిబుల్. ఆవిడ వెళ్ళినటువంటి స్థాయికి మనం అందరము వెళ్ళగలమా? వెళ్ళలేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఫలితాలన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే అది అద్వైతానికి ఏమీ తీసుకోదు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది, ఆ వ్రతం లోపల ఏం ఫలితం కోరుకుందండి? హలో, తనలో కలిసిపోవాలని, భగవంతుడిలో కలిసిపోవాలని కోరుకుంది. అది కూడా కోరిక కాదు కదా, అది కూడా కోరిక కాదు. అంటే కోరిక కదా, అది కోరిక ఎట్లా అవుతుంది అంటున్నా. అది కోరిక ఎట్లా అవుతుంది? మన మోక్షం కావాలంటే కోరిక కాదు కదా. ఇంకేమీ లేదు ఆమెకి ఏ కోరిక లేదు, ఇంకా ఆమెకి ఏ కోరిక లేదు. భగవంతుడిలో కావాలి అనేటటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుల మీద కూడా కోరిక ఉండదు వాళ్ళకి. కోరికలు మర్చిపోతాం. భగవంతుడు కావాలి నాకు అనుకుంటే అది కోరిక కిందికి రాదు. ఫలాసక్తి కోసం చేయలేదు ఆవిడ. ఏదో నాకు ఈ కోరిక చేస్తే పెళ్లి అవుతుంది, ఆ కోరిక చేస్తే ఇంకో పెళ్లి అవుతుంది, ఈ కోరిక చేస్తే ఇదవుతుంది అని చెప్పి చేయలేదు. ఫలాసక్తి లేదు. ఫలాసక్తి లేకుండా భగవంతుడిలో కలిసిపోయింది. అదే కదా మనకు కర్మయోగము, కర్మయోగంలోంచి జ్ఞానయోగం. మనం జనరల్లీ జ్ఞానయోగంలోకి ఎలా వెళ్తాం ఒకసారి ఆలోచిస్తారు అందరూ. కొద్దిగా కష్టమైన సబ్జెక్ట్ ఇది, అందుకే ఇది వాళ్ళ లాస్ట్ చెప్తున్నాను. ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం. కర్మయోగం చాలా క్లీన్ గా చేసిన వాళ్ళు జ్ఞానయోగులకు దాదాపుగా సమానంగా ఉంటారు. కానీ కర్మజ్ఞానం కాదు. కానీ కర్మయోగం చేసి ఆవిడ ఏమనుకుంది? భగవంతుని కలవాలి అనుకుంది. కర్మయోగం చేసి భగవంతుని కలవాలనుకుంది.
మనం ఏం చేస్తాం? కర్మయోగం చేసి నన్ను నేను తెలుసుకోవాలి అనుకున్నాం. ఈ రెండు సేమ్ అయ్యాయి చూడండి. ఈ రెండు సేమ్, వేరు కాదు. కర్మయోగం చేసి అంటే కర్మయోగం అంటే ఏంది? ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నటువంటి కోరిక. ఉగాదిగా భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో వెళ్ళిపోయింది. ఈ భగవంతులోనే కలిసిపోవాలి అనుకుంది. ఇంకా ఆవిడకి వేరే కోరిక లేదు. మనకి ఇదే ఉపనిషత్తులలో కూడా చెప్తారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళే బ్రహ్మ అయిపోతారు అని చెప్పి. ఇప్పుడు ఇది ఐక్యం అయిపోవడానికి సమానంగా ఉందా లేదా? ఎస్ఆర్ నో చెప్పండి. బ్రహ్మవిద్ అంటే బ్రహ్మని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మైవ భవతి, బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మలాగా మారిపోతారు. అదే విధంగా గోపికలందరూ కూడా వారిలో ఉన్న దేవుడిని గుర్తించగలిగారు, వారి లోపల ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించగలిగారు. కాబట్టి ఇక మేము ఇంకా నీతోటే ఉంటాము అన్నప్పుడు ఇంకా అర్థం ఏంటి? ఇక వారు భగవంతుల్లో కలిసిపోయారు, బ్రహ్మైవ భవతి. సో ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే మనం ఇక్కడ ఉండేటటువంటి స్టేటస్ చెప్తున్నాయి. ఈ స్టేటస్ ఏంటి? అహం బ్రహ్మాస్మి సార్ చెప్పినట్టుగా అలాంటి స్టేటస్ చెప్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? నేను నీ సేవకుణ్ణి, నేను నీతోటే ఉంటాను ఎప్పటికీ. నేను నీ కొడుకుని, ఎప్పుడు నీతోనే ఉంటాను. నువ్వు దాతవి, నేను యాచకుణ్ణి, ఎప్పుడు నీతోటే ఉంటాను. ఈ నీతోటే ఉంటా. ఈ ప్లేస్ అందరూ సమానంగా చేరుతున్నారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది అందరూ సమానంగా చేరుతున్నారు. ప్లేస్ అందరూ కూడా సమానంగా చేరుతున్నారు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే చెప్పండి, దారి వేరైనా ఒకటే చేరుతున్నారు. దారి వేరైనా, ఎందుకంటే అల్టిమేట్లీ ఏమైపోతుందంటే అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్తానంటే అందరిలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటే అది జ్ఞానము. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఈ ఉన్నటువంటి చైతన్యం అంతా దేవుడే కాబట్టి ఆయనలో ఐక్యం అయిపోతాను. అదే కదా అద్వైతం. సో కాబట్టి ఉపనిషత్తులు చెప్పేదానికి తిరుప్పావై చెప్పేదానికి వేరే ఇది లేదు. అందుకే తిరుప్పావైని ఏమంటారు అంటే ఉపనిషత్తులలో చెప్పేటటువంటి సారము పూర్తిగా. అదేమో థీరీ. ఒకసారి ఆలోచించండి, జ్ఞాన మార్గంలో వెళ్ళేటటువంటిది, ఉపనిషత్తులలో వెళ్ళేటటువంటిది థీరీ, దానికి చాలా ఆచరణ కావాలి. కానీ తిరుప్పావైలో ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే తిరుప్పావైలో ఉన్న వాళ్ళు నిజంగా కనుక తీవ్రమైనటువంటి సాధన చేస్తే ప్రాక్టికల్ అప్రోచ్ టు గాడ్. ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఏంటి? జ్ఞానం నేను ఒక దగ్గర కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, ఇలా ఆలోచించడం ఈజీనా? అందరిలో భగవంతుడిని చూస్తూ ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతూ భగవంతుడిలో కలిసిపోవడం సులభమా? సో వాళ్ళు ఏమంటారంటే తిరుప్పావైని ప్రాక్టికల్ అప్రోచ్ అంటారు. జ్ఞాన మార్గం అనేది ఏదైతే ఉందో థీరీ, దాన్ని చాలా ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. సో వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం మార్గం కంటే కూడా తిరుప్పావై సులువైనటువంటిది, ఉపనిషత్ మార్గం కంటే కూడా తిరుప్పావై సులువైనటువంటిది. ఒకే చోటికి చేరుకుంటాం కానీ ఇది సులువైనటువంటి పద్ధతి అని చెప్పేసి చెప్పారు. సో అది థియరిటికల్, ఇది ప్రాక్టికల్ వే అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఇప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఉపనిషత్తులు ఏమంటాయి? నువ్వు ఇది తెలుసుకో, అది తెలుసుకో, ఇది తెలుసుకో అంటుంటాయి. ఇందులో ఏం పట్టే అంతా కాదు. దేవుణ్ణి ఆశ్రయించు. తెలిసిన వాడైనా చేరుకునేది ముక్తికే, భగవంతుని ఆశ్రయించిన వాడైనా భగవంతుడిలో. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వీళ్ళందరూ గోపికలంతా వెళ్తే భగవంతుల్లో ఐక్యమైపోయారు. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నవాడు బ్రహ్మలో కలిసిపోయాడు. రెండు కూడా ఒకే రకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. మనకి ఎట్లా అయితే లే నిద్ర లే, నువ్వు అందరినీ వెళ్ళేసి ఆమె నిద్ర లేపుతుంది, లే అందరికి మనకు టైం అయింది, తొందరగా రా, మన అందరము కూడా పొద్దున్నే లేవాలి అంటే దాని అర్థం ఏంటి? కఠోపనిషత్తులో చెప్తారు, ఉత్తిష్టత, జాగ్రత్త, అందరినీ కూడా లేవండి, మీరందరూ కూడా లేవాలి, మీరందరూ కూడా రెడీగా ఉండండి, వెంటనే మహానుభావులని ఆశ్రయించండి. సేమ్ మనకు ఫస్ట్ శ్లోకం, ఫస్ట్ పాశురంలో ఏం చెప్పింది ఆమె? అందరూ లేవండి, పదండి మనకు టైం అయింది అని చెప్పిన మాటకి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అంటే ఎవరైతే మంచి పరమమైనటువంటి గురువు ఉన్నాడో ఆ పరమమైనటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయనను ఆశ్రయించి జ్ఞానం పొందండి అని చెప్పి కఠోపనిషత్తులో చెప్తున్నారు. సో కఠోపనిషత్తులో చెప్పినటువంటి మాటకి దీనికి ఏమైనా తేడా ఉందా? ఒకసారి చెప్పండి. ఏమైంది? If he comes, I think automatically I will get a notification, then I will inform. ఒక్కసారి నేను అన్నమాట అర్థమవుతుందా? ఆవిడ మొదటి భాషణంలో ఏం చెప్తుంది? ఇది సరైనటువంటి టైం వచ్చింది. కఠోపనిషత్తులో కూడా అదే చెప్తున్నాడు, తొందరగా రండి, తొందరగా లేవండి, గురువుని ఆశ్రయించండి. అక్కడ కూడా మీరు చెప్పినది భాగవతంలో వచ్చింది ఈరోజు నాకు. శ్రీకృష్ణుని గురించి మీరు చెప్పినది గోపిల గురించి వచ్చింది నాకు కూడా ఈరోజు. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు అనుకున్న దాని గురించి ఒకసారి మాట్లాడదాము. ఈ పాయింట్ అర్థమైందా లేదా అందరికి చెప్పండి ఒకసారి.
ఏమంటున్నారు? మనకు తిరుప్పావై ఎలా స్టార్ట్ అయింది చెప్పండి ఒకసారి. తిరుప్పావై లోపల ఏమంటుందామే? టైం బాగుంది, ఇప్పుడు వెళ్ళి మనం భగవంతుడిని కలుద్దామంది. ఎస్ ఆర్ నో చెప్పండి. అవునా కాదా? అదే విషయాన్ని మన కఠోపనిషత్తు ఏం చెప్తుంది? దాదా తొందరగా లే, ఉత్తిష్టత జాగ్రత్త, వెళ్ళేసాయి. హరి ఉత్తిష్టత జాగ్రత్త, లేవండి తొందరగా, జాగ్రత్త అవ్వాలి, మీరు అందరూ కూడా లేవాలి, నిద్ర లేచి వెళ్ళండి, గురువుని ఆశ్రయించండి అని. అందులో కూడా ఆవిడ అదే చెప్తుంది కదా, పదండి వెళ్ళి గురువు నందగోపుడు అయినటువంటి వాడిని ఆశ్రయిద్దాం, అదిగో మంత్రం చెప్పేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనను ఆశ్రయిద్దాం అని చెప్పేసి. మెసేజ్లు టైప్ చేస్తే నాకు అర్థం కాదు, మాట్లాడచ్చు, నేను ఎప్పుడైనా మాట్లాడుతుంటే మాట్లాడచ్చు. కొంతమంది మెసేజెస్ టైప్ చేస్తున్నారు, నేను వాటిని చూసి చదివి మళ్ళీ నేను చెప్పడం అంటే కష్టం కదా, నేను కెమెరా వైపు చూస్తూ ఉంటా కాబట్టి మీ మెసేజెస్ ఇట్లా మధ్య మధ్యలో చూస్తుంటే నాకు కళ్ళు నొప్పులు పెడుతూ ఉంటాయి. మాట్లాడండి, చక్కగా మాట్లాడండి, ఐ విల్ ఇది ఆపుతాను కావాలంటే, ఎందుకంటే ఇది చాలా గొప్పది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఉపనిషత్తులో చెప్పిన మాటనే ఆమె జస్ట్ మా భౌతికంగా లేవండి నిద్ర లేవండి అన్నట్టుగా అంటుంది. కానీ మనకు ఉపనిషత్తులు ఏమంటారు? నువ్వు లేవాలి, తొందరగా లేవాలి, అందరూ లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆవిడ చెప్తుంది. క్రమబద్ధమైనటువంటి జీవితం, కర్మతోని కాదు, సంపదతో కానీ మనం త్యాగంతోనే అమృతత్వాన్ని సంపాదించుకుంటాము అని చెప్పేసి కైవల్యోపనిషత్తు అని ఒకటి ఉంది. అందులోపల ఉంటుంది ఏంటంటే మనం త్యాగంతోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు త్యాగ బుద్ధి ఉండాలి, కర్మలతో కాదు. ఇప్పుడు ఈవిడ కూడా అదే చెప్తుంది, మనం అన్ని త్యాగం చేయాలి, బాహ్య వేసుకునేటటువంటి వస్తువులను వద్దు మనకు అంటుంది. ఇప్పుడు కైవల్యోపనిషత్తుకి ఈవిడ చెప్పిన రెండో పాశనంకి ఏం తేడా ఉంది? రెండో పాశనంలో ఏమంది? మనం అలంకరించుకోవడం మానేద్దాము, కళ్ళకు కాటక రాసుకోవడం మానేద్దాము, పాలు తాగడం మానేద్దాము. ఇదే కదా త్యాగానికి నిదర్శనం. కర్మతో కాదు, సంపదతో కాదు, త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది అని చెప్పేసి మనకు కైవల్యోపనిషత్తు చెప్తుంది. కైవల్యోపనిషత్తులో చెప్తుంది, సంపద ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా, అవన్నీ త్యాగం చేసేయి. అదే మాట ఇక్కడ ఈవిడ చెప్తున్న దానికి ఏమన్నా తేడా ఉందా చెప్పండి ఒకసారి. ఇక్కడ కూడా ఈవిడ అన్నమా, ఇప్పుడు ఆవిడేమంది? అందరినీ లేవండి అంటుంది. ఇది మన కఠోపనిషత్తులో ఉంది, అందరూ ఏమి తరించకండి, అనవసరము, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ హంగులు ఆర్భాటాలు అవసరం లేదు అంది. అదే మాట మనకు కైవల్యోపనిషత్తులో కూడా అదే తెలుసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? హలో, అవునండి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండిటికి మనం సమన్వయం కలుపుతున్నాం. తిరుప్పావై అయిపోయింది, ఈ రోజు మనం ఎందుకు తిరుప్పావై గురించి మళ్ళీ చెప్పుకుంటున్నాము అంటే ఇది ఉపనిషత్తులకు దాదాపు సమానం అని ఎందుకు అంటారు? మరి ఇది ఎవ్వరు ఇప్పటివరకు చెప్పలేదు కదా, ఏ ప్రవచనకర్త కూడా చెప్పలేదు కదా. అందుకోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకని? మనకు అర్థం కావాలి. ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా ఆత్మబోధకు సంబంధించినవి, తత్వానికి సంబంధించినవి కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. సో ఏమంటున్నారు? మీరు త్యాగం చేయాలి అంటే మీరు ఏది మేకప్ వేసుకోకండి, మీరు అన్ని రకరకాల వస్తువులు ధరించకండి, అన్ని త్యాగం చేసేసి ముందుకెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఫల త్యాగమే మనకు మోక్షం కావాలి. మనకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు అదే కావాలి. మనకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనము అన్ని త్యాగం చేసినప్పుడు మాత్రమే వెళ్తాము. అందరం కలిసి వెళ్దాం. మనము ఇక్కడ ఒకళ్ళము ఇద్దరము ముగ్గురం కాదు, అందరం కలిసి వెళ్దాం. సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహే, అందరం కలిసి వెళ్దాం. తైత్రీయ ఉపనిషత్తు లోపల అది శాంతి మంత్రం. చూసారా ఇప్పుడు ఎన్ని ఉపనిషత్తులు మనకు వచ్చాయి? కఠోపనిషత్తు వచ్చింది, తైత్రీయ ఉపనిషత్తు, అంతకుముందు చాందోగ్యోపనిషత్తు వచ్చింది, బృహదారణ్యకోపనిషత్తు వచ్చింది, కైవల్యోపనిషత్తు వచ్చింది. ఎన్ని ఉపనిషత్తు వాక్యాలకు ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాపింగ్ ఉంది చెప్పండి. హలో, ఇప్పుడు ఈమె అందరినీ కలిసి మనం అందరం కలిసి వెళ్దాము, అందరు భగవంతుడు మనందరి సహనాభావతిలో ఏమంటాడు? మనం కలిసి సరిగ్గా మనం చేసేటటువంటి దీంట్లో భగవంతుడు మనం రక్షించుగాక, మనం చేసేటటువంటి సాధనకు భగవంతుడు ఉపయోగపడుగాక. ఇదేనా కాదా తిరుప్పావైలో వాళ్ళు చేసింది? ఎస్ ఆర్ నో? అవునండి. సో ఇప్పుడు ఉపనిషత్తు అనేటటువంటి ఏదైతే ఉన్నదో ఆ ఉపనిషత్తు అనేటటువంటిది అది చాలా గొప్పది. ఉపనిషత్తు చాలా గొప్పది. తర్వాత మనకు 5వ పాశురం లోపల ఒకసారి చెప్తుంది ఆమె, 5 నామాలు నేను ఇస్తాను దేవుడివి, నువ్వు మాయావివి, నువ్వు మధురా నగరంలో ఉండేవాడివి, నువ్వు యశోద దీనికి ఏదొచ్చిన వాడివి, నువ్వు యమునా నది తీరాన తిరిగేవాడివి, ఇలా మనకు కొన్ని నామాలు ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? సిమిలర్ నామం ఓంకారం చెప్తున్నారు. పోలికైనట్టు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. మాండుక్యోపనిషత్తు అంటే ఏంటి? ఆ ఊ మా స్పేస్, మాండుక్యం అంటే కప్ప. నా ఉపనిషత్తులో వినండి, ఎవరైనా వీలుంటే 1 minute లో ఒక్కొక్క ఉపనిషత్తు చెప్పాను, మీకు సులువు ఉండదని వినండి ఎవరైనా. మాండుక్యం అంటే కప్ప దుంకుడు. ఆ ఊ మా స్పేస్. ఇక్కడ కూడా 4 పేర్లు 5 పేర్లు చెప్తున్నది, ఇవి కూడా అవే కదా. ఎస్ ఆర్ నో? హరి వచ్చినట్టుంది పిజ్జా. సో అన్ని కూడా ఒకటే వచ్చినాయి, అన్ని కూడా ఒకటే వచ్చేసి అక్కడేమో ఏమంటుంది? దేవుడు మాయా, దేవుడు ఇది అది చెప్పింది. ఆ జగత్తుకు మాయా అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయననే ఓంకార స్వరూపుడు.
కాబట్టి ఆయన నామాన్ని మనం చేద్దాము. ఇలాగ మనకి ఏమైతుందంటే ప్రతిదీ కూడా ఒక ఉపనిషత్తు అయినటువంటిదే. ఈయన మనకి ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఉపనిషత్తు మాటలే. అహంకారం పోవాలి, అహంకారం పోయినప్పుడు నీకు అనుగ్రహం వస్తుంది అని చెప్పి ఆమె చెప్తుంది క్లియర్ గా. తమస్సు పోవాలి, మనకు క్లియర్ గా వస్తుంది అని చెప్పేసి. దాని గురించి ఏంటంటే ఈ ఆత్మ ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళు పొందలేరు. ముండకోపనిషత్తు లోపల వస్తుంది. బలహీనులు ఎవరు పొందలేరు, ఆయన భగవంతుడి యొక్క కృపతోనే వస్తది. మళ్ళా మనకు అక్కడ ఏమైపోతుంది, మళ్ళీ ఉపనిషత్తే తెలుస్తుంది. ఈ విధంగా మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అన్ని కూడా ఉపనిషత్తువే. అంటే ఏంది, మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి, శరణాగతి కావాలి, భగవంతుడి కోసం సాధన కావాలి, మనకు ఉన్నటువంటి అలంకారాలన్నీ తీసేయాలి, అందరినీ నిద్రలేపాలి, అందరితోని సమైక్యంగా వెళ్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక గురువుని సేకరించాలి. ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తులలో చెప్పారని ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. 7-8 ఉదాహరణలు తెలుసుకున్నాం, అవునా కదా? అవునండి. అదే విధంగా కఠోపనిషత్తు లోపల ఆయన చెప్తాడు అనమాట, ఇంద్రియాలను నిగ్రహం. కఠోపనిషత్తులో ఏమవుతుంది, వాడు కొడుకు వెళ్ళి అడుగుతాడు, మా నాన్నగారు నన్ను నీకు ఇచ్చేసాడయ్యా, ఏం చేయమంటావు ఇప్పుడు, నాకు బాధగా ఉంది, మా నాన్నకి ఏం పర్వాలేదు, నేను చెప్తాను, నువ్వు వెళ్ళిపో మళ్ళీ మీ నాన్న దగ్గరికి, నిన్ను యమధర్మరాజుకి ఇచ్చాను అంటున్నాడు కదా. యమధర్మరాజు అంటాడు అనమాట, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు ధీరుడు, అందుకోసమే నువ్వు ఆత్మ గురించి అడిగావు. నువ్వేం చేశావు, నీకు నేను రకరకాల భౌతిక సుఖాలు ఇస్తానని చెప్పాను. ఏమన్నాను నీకు, బాబు రావయ్యా, నీకు నేను అందమైన అమ్మాయిలను ఇస్తాను, బోల్డంత డబ్బు ఇస్తాను, అశ్వాలు ఇస్తాను, గజాలు ఇస్తాను, ల్యాండ్ ఇస్తాను, ఇవన్నీ ఇస్తానంటే నువ్వేమంటున్నావు, ఇవన్నీ నాకొద్దు, నా ఆత్మస్వరూపం కావాలి అని చెప్పేసి నచికేతుడు అన్నాడు. అదే మాటని ఇక్కడ ఏమంటున్నది, ఈమె అదే అంటుంది, నాకేమీ వద్దు, మనం అందరము నిద్రలేచి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మనకేమి వద్దు, అలంకరణలు వద్దు, మనకు వేరే పనులు వద్దు, పొద్దున్న లేచి దేవుడు మాట తప్ప వేరేది లేదు మనకు, బయట ఉన్నటువంటివన్నీ మనకు అవసరం లేదు, ఇంకా దేవుడు తప్ప మనకేం అవసరం లేదు. ఎందుకమ్మా నిద్రపోతావు, శుచుగా చేసుకొని బయటకు వచ్చేసే. ఇంకా ఆయన దగ్గరికి మనం వినయంగా వెళ్ళాలి. నేను ఎట్లా వినయంగా వెళ్తే అట్లా, నేను ఏ విధంగా అంటే వినయం ఉండాలి నాకు. ఎందుకంటే వినయం ఉండాలి, ఈ ప్రపంచం అంతా కూడా నాదే అయినప్పుడు నేను వినయంగా ఉండాలి. ఆ వినయాన్ని చూపిస్తున్నారు, భగవంతుడి యొక్క కృపని చూపిస్తున్నారు. చూపించినప్పుడు ఏమైతుంది, అవన్నీ ఉపనిషత్తుతో ఉన్నాయన్నమాట. మనం ఏ విధంగానైతే గురువుని ఆశ్రయించి ముందుకు వెళ్తుంటామో వీళ్ళందరూ కూడా వెళ్ళి నందగోపురం ఇంటికి వెళ్ళి గురువుని ఆశ్రయిస్తారు. గురువుని ఆశ్రయించిన తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి మార్పు ఏమొస్తుంది, ముందు ఉత్తిష్టత జాగ్రత్త అన్నారు, తర్వాత వాళ్ళు ఏమంటారంటే అంతర్యాముని లేపాలి, వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామిని శుభ్రం చేసుకుంటున్నారు, అహంకారం అనేటటువంటి నిద్రను పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. తర్వాత మెల్లగా అందరి ద్వారాలు తెలుస్తూ అందరినీ సహనాభావతో అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. తర్వాత ఈ లేట్ గా వెళ్ళడాలు, ఈ తమస్సు ఇదంతా కూడా వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఇలాగ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అంతర్గత శక్తిని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వినయం ఉంది వాళ్ళకి, గురుకృప కావాలనుకుంటున్నారు, అంతరాత్మని వాళ్ళు ఇదిగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారిని వారు శుభ్రపరచుకుంటున్నారు. మనకు వేరే ఉపాయం లేదు భగవంతుడు తప్ప అని సంపూర్ణ ప్రపత్తితోటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తిగా భగవంతుడి దగ్గరికి తత్వమసి అనేటటువంటి భావనతో వెళ్తున్నారు వాళ్ళు. మేము ఈయననే, ఇక మాకు వేరేటటువంటిది లేదు, మా 10 ఇంద్రియాలను మేము నిగ్రహించుకుంటున్నాం అంటే 10 గోపికలు 10 ఇంద్రియాలు నిగ్రహించుకోవాలనేటటువంటిదే ఉపనిషత్తు సారం. ఉపనిషత్తు చెప్పేదంతా కూడా నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఏకహవై నారాయణ ఆసీత్, ఒక్క నారాయణుడే మొదట్లో ఉన్నాడు. నారాయణుడు అంటే అక్కడ పరబ్రహ్మ అని మీనింగ్. ఉపనిషత్తులు పరబ్రహ్మని పరబ్రహ్మ అని చెప్పేసి అన్నాయి, వీళ్ళేమో నారాయణుడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, అంతే. అదొకటే తేడా. నారాయణ తర్వాతనే ఇంకా ఏదన్నా. సో ఆండాలు కూడా అదే చెప్తుంది, నారాయణనే ఉన్నాడు. తత్వమసి, నీకు నాకు విడదీయరాని బంధం ఉంది, నేను నువ్వు ఒకటే అయి ఉన్నాము అంటే మన ఇద్దరి మధ్య విడదీయరానటువంటి బంధం ఉంది గట్టిగా. అదే మాటను వీళ్ళు కూడా చెప్తున్నారు, నీకు నాకు 9 రకాలుగా వీఆర్ రిలేటెడ్. మమ్మల్ని ఎలా నువ్వు సెపరేట్ చేయగలుగుతావు, ప్రతి చోట కూడా చాందోగ్యోపనిషత్తులో మనం ఏం తెలుసుకున్నాం, తత్వమసి అంటే మనము భగవంతుడితో మనకు విడదీయరాని బంధం ఉంది. తత్వమసి అయితే 1,00,000 సార్లు మనం తెలుసుకున్నాం కదా. ఎస్ఆర్ నో రాస్తున్నారు, రాయకండి సరే. తత్వం తెలుసుకోవడం అని సార్, తత్వమసి అంటే తత్వం తెలుసుకోవడం. నేను భగవంతుడినై ఉన్నాను అంటే తత్వమసి అంటారు, నేను భగవంతుడినై ఉన్నాను అంటే తత్వమసి, నేను ఆ భగవంతుడినై ఉన్నాను. గోపికలంతా కూడా అదే చెప్తున్నారు. అదే విధంగా మన లోపల పంచకోశాలు దాటుకుంటూ వెళ్తున్నారు. 10 మంది గోపికలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు 2 కోశాలకు దారి అనుకున్నా కూడా ఈ 5 కోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, బుద్ధిమయ కోశం, చివరికి ఆనందమయ కోశం అయినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. చివరిగా వీళ్ళు శరణాగతి చేశారు. మన దగ్గర ఏమైంది, మోక్షం వచ్చింది. 2 కూడా ఒకటే, పెద్ద తేడా లేదు. నది సముద్రంలో కలవడం ఏ విధంగానైతే మన అందరికీ తెలిసినటువంటిదో
అదే విధంగా ఆత్మ పరమాత్మ లోపల చేరడం అనేటటువంటిది మనకు ఉపనిషత్తులలో తెలుస్తుంది. ఉపనిషత్తుల లోపల ఏముంటుంది, మనకు బ్రహ్మ సాక్షాత్కారం ఇంపార్టెంట్. అంటే మన ఆత్మ సాక్షాత్కారం, సత్యము తెలుసుకోవడం అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇక్కడేమో కృష్ణుడు తిరుప్పావైలో ఏం చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం అనే బదులు పరమాత్మని గుర్తించడము అని చెప్పేసి చెప్తున్నారు. అంతే, సేమ్ అదే. ఇందులోనేమో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఇట్లేందంటే మనకు సరైనటువంటి సమయం లోపల మన అంధకారాన్ని పోగొట్టుకుందాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మనము తొందరగా జాగృతంగా మనం అందరం లేద్దాము, అప్రమత్తంగా ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్దాం అంటున్నారు. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, కృష్ణుడిని పట్టుకుంటే అన్ని దొరికినట్టే అని వాళ్ళు అంటున్నారు. జై శ్రీమన్నారాయణ అండి. ఆ స్వామి అమ్మవారి గోదాదేవికి పాలతోనే ఆ నైవేద్యం వండి పెడతారు కదా, కూడాలి అవన్నీ. ఆవిడేమో పాలున్నోం నెయ్యున్నోం అన్నప్పుడు వదిలేయమంటుంది. అది వివరం చెప్పరా, నాకు అర్థం కాలేదు. అది మీరు మొదటి క్లాస్ అటెండ్ అవ్వలేదమ్మా? లేదండి, నేను ఇవాళే జాయిన్ అయ్యాను. అంటే మధ్యలో యాక్చువల్ గా అయిపోయింది అది, మొత్తం అన్ని అయిపోయాయి, భోగభాగ్యాలు వదిలేయడం అది. సో మనం ఇవాళ చెప్పుకుంటున్నది తిరుప్పావై వివరణ కాదు, ఇవాళ చెప్పుకుంటున్నది తిరుప్పావైని ఉపనిషత్తుతో కాదు. తిరుప్పావై మొన్న క్లాస్ లో అయిపోయింది, ఇవాళ తిరుప్పావైకి ఉపనిషత్తులకి సంబంధము. అయితే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఏంటంటే, మేము భోగభాగ్యాలు అనుభవించము, మాకు భోగభాగ్యాలు అవసరం లేదు, భగవంతుడు కావాలి అనుకున్నప్పుడు మాకు లౌకిక విషయాలు అవసరం లేదు అని చెప్పేసి వదిలేయడం అన్నమాట. పాలు పెరగొద్దు, మాకు అలంకరణ వద్దు, మాకేవి వద్దు అనేటటువంటివి. ఓకేనా? క్లుప్తంగా చెప్తే, ఎందుకంటే అయిపోయింది మనకి, తిరుప్పావై అయిపోయింది. ఇవాళ మనం తెలుసుకుంటున్నది ఉపనిషత్తులలో చెప్పినటువంటిది, తిరుప్పావైలో చెప్పినటువంటి. మీ మీనింగ్ వినలేదండి నేను శైలజ మేడం గారి దగ్గర విన్నాను. సరే విన్నాను కదా అని రాలేదు. రోజు ఎన్ని గంటలకు ఉండింది? అయిపోయిందమ్మా, అది 5 వారాలుగా తెలుసుకుంటున్నాము. అదే ఎన్ని గంటలకు ఉండింది మీ దగ్గర? తిరుప్పావై మనకు సాటర్డే మధ్యాహ్నం 3 గంటలకి చెప్పుకున్నాము. 4 క్లాసులు అయిపోయినాయమ్మా, ఇవాళ 5వ క్లాసు మొన్ననే అయిపోయింది. ఇవాళ మనం ఏమనుకుంటున్నామంటే, ఉపనిషత్తులు అంటే జ్ఞాన మార్గమునకు తర్వాత తిరుప్పావై చెప్పిన మార్గమునకు తేడా ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. తేడానా లేక 2 ఒకటేనా అని? 2 ఒకటే అని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులోపలేమో పరబ్రహ్మని చేరడమే జ్ఞాన మార్గం, ఇక్కడేమో భగవంతుని చేరడమే జ్ఞాన మార్గము. ఇక్కడ ఏంటంటే అసత్తు నుంచి నన్ను సత్యం వరకు తీసుకెళ్ళు అని. ఇక్కడ ఏంది, మాయావి అయిన శ్రీకృష్ణుడు నన్ను ఆయన లోపల కలిపేసుకుంటే ఇక నాకు ఏ మాయ అవసరం లేదు, నాకు ఇక మాయతో పని లేదు. భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పేసి ఇక్కడ చెప్పినప్పుడు ఆయన అక్కడ ఒక అవతార రూపంలో ప్రపంచమంతా వ్యాప్తి చెందాడు అన్నటువంటి విషయాన్ని మనం తిరుప్పావైలో తెలుసుకుంటున్నాం. తిరుప్పావైకి ఉపనిషత్తులకి దాదాపుగా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుంది. సో ఉపనిషత్తులు అనేటటువంటివి గనక ఆవులైతే, మన భగవద్గీత ఏ విధంగా అయితే రసము పిండి మనకు భగవద్గీత రూపం ఇచ్చారో ఉపనిషత్తుల సారము, అదే విధంగా ఉపనిషత్తులలో ఇప్పటి వరకు మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. చాందోగ్య ఉపనిషత్తు తెలుసుకున్నాము, తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు తెలుసుకున్నాము, ఉపనిషత్తులోంచి ఇవి తెలుసుకున్నాము, కైవల్యోపనిషత్తులోని భాగా విషయాలను తెలుసుకున్నాము, అన్ని తెలుసుకున్నాం. అన్ని కూడా తిరిగి 1-to-1 మ్యాపింగ్ ఉన్నాయి. లేవండి అన్నప్పుడు కఠోపనిషత్తు వచ్చేసింది మనకు. అసతోమ సద్గమయ, పదండి అందరం కలిసి వెళ్దాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సో అన్ని రకాలుగా భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భావన ఏదైతే ఉందో, ఈ భావనల అన్నింటి వల్ల కూడా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, తిరుప్పావైలో ఉన్నటువంటివి ఎందుకు మనం తిరుప్పావై చెప్పుకున్నాము. మనం జనరల్ గా భక్తి మార్గంలో ఉన్నవి తక్కువ చెప్పుకుంటాం, కానీ తిరుప్పావైలో ఉన్నటువంటివి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, తిరుప్పావైలో ఉన్నటువంటివి ఉపనిషత్తులకు సమానమైనటువంటివి కాబట్టి అది చివరి రోజు చెప్దాము అనుకున్నటువంటి వివరణలో చెప్పాము. సో ఇక్కడ ఏంటంటే, జస్ట్ మనము మనలో ఉన్నటువంటి పరమాత్మని సత్యంగా తెలుసుకోవడం అనేటటువంటిది జ్ఞాన మార్గం అయితే, మనము భగవంతుల్లో ఐక్యమైపోవడం 2 సేమే. అయితే భగవంతుల్లో ఐక్యమైపోవడం అనేది అలా సులువుగా అవుతుందా? ఆ మార్గం ఇచ్చినటువంటిది వైష్ణవ మార్గం, ద్రవిడ సాంప్రదాయం. వేదములు ఇచ్చినటువంటిది మాత్రము ఆలోచన ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేటటువంటిది. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఆ మార్గము కొద్దిగా కష్టమైనటువంటిది, థియరీ మార్గము. మేము చెబుతున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రాక్టికల్ మార్గము. మనకు దేవుడికి 9 రకాల బంధాలు ఉన్నాయి. మనము భగవంతుడితో వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. ఇక్కడ ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి, ఆ కనెక్షన్ ని తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీఆర్ ఆల్రెడీ కనెక్టెడ్. వై డూ నీడ్ టు బి వరీడ్? Why do you need to be, struggling so much? అని చెప్పేసి తెలుసుకోవడం. ఈ విధంగా ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా పరమాత్మ. కాకపోతే రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి? సాధన.
అంతేగాని నేను ఒక పూజ చేసేసాను అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటే అది కాదు. అవిద్యలోంచి విద్యలోంచి ఆత్మదర్శనంలోంచి ఇక ప్రపంచం అంతా కూడా ఒకటే పరబ్రహ్మది అని చెప్పి తెలుసుకునేటటువంటి స్థాయికి వెళ్ళడం. ఆ మార్గంలో వీళ్ళు కూడా చేస్తున్నది అదే. ముందున్నది వీళ్ళకి విద్య, అందులోంచి మెల్లమెల్లగా భగవంతుడు అనేటటువంటి జ్ఞానము తెలియకుండానే వస్తుంది వాళ్ళకి. వచ్చిన తర్వాత భగవంతుల్లో కలిసిపోయారు. ఇంకా వాళ్ళకి ప్రపంచంతో ఏం సంబంధం? ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సగమైన అర్థమైందా? చాలా మందికి ఇది నేను అంటే మొన్నటి క్లాస్ వరకు బాగా అర్థమైన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కొద్దిగా ఉపనిషత్తుల ఉదాహరణ కాబట్టి ఎంతవరకు అర్థమైంది? పర్వాలేదా? అర్థమైంది సార్, బాగా చెప్పారు. ఉదాహరణలన్నీ కూడా మనం అన్ని ఉపనిషత్తులు ఇప్పుడు మీకు చెప్పలేదు, నేను అన్ని కూడా నేను ఉపనిషత్తులు అంటే భాగవతం కూడా దీనికే వస్తుందా? భాగవతం కూడా ఉపనిషత్తులు జ్ఞాన మార్గం. ఓకే, సో ఇప్పుడు మనము భక్తి మార్గం. ఇవాళ వదిలేయండి సార్, భాగవతం వదిలేయండి. గోపాల్ గారు వేణుగోపాల్ గారు అక్కడ ఆయన గట్టిగా ఉన్నారు. ఆయన ఇవాళ ఏదో చూసి వచ్చారు, ఇప్పుడు ఆయన వదిలేటట్టుగా లేరు. అది ఇప్పుడు భాగవతంలో ఏముంది? ఒక్క భక్తే కాదు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తరింపజేయడము, ముక్తిని సాధించడము, ఈ 5 కూడా మనకు భాగవతంలోనే ఉన్నాయి. అన్ని చెప్పేవి ఒకటే సత్యాన్ని. కొన్ని ఏంటంటే ఇలా భక్తి మార్గంలో చెప్తాయి, కొన్ని కర్మ మార్గంలో చెప్తాయి, కొన్ని ధ్యాన మార్గంలో చెప్తాయి. ధ్యానం అయితే భాగవతంలో 2వ చాప్టర్లోనే ధ్యానం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అన్ని మార్గాలు కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయి, కానీ మనం అది తీవ్రతరం చేయాలి. అయితే ఇప్పుడు భక్తి మార్గంలో చాలా తీవ్రతరమైనప్పుడు నాకు తెలివి లేదు, నాకు ఇది లేదు అనుకుంటే లాభం లేదు, భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకోసం అని చెప్పి భగవంతుడు ఏమన్నాడు? ఎవరైతే నన్ను అనన్య భక్తితో పూజిస్తారో వాళ్ళకి నేనే బుద్ధి కూడా నేను అందిస్తాను అని చెప్పి భగవంతుడే అన్నాడు. సో అంటే జ్ఞానయోగంలోకి తీసుకెళ్లే బాధ్యత ఆయనదే. కాబట్టి అల్టిమేట్లీ వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, యూ విల్ ఆటోమేటికల్లీ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. నీకు అర్థమైనా కాకపోయినా ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ఒక స్టెప్ లోంచి ఇంకో స్టెప్ లోకి తీసుకెళ్లేటటువంటిది భగవంతుడే. మీరు ఏ ఆలోచనతోనైతే ఉంటారో ప్రకృతి మీకు ఆ ఆలోచనకు సంబంధించినటువంటి వస్తువులను మీకు అందిస్తూ ఉంటుంది. గలీజ్ ఆలోచనలు వస్తే గలీజ్ జనాలు దొరుకుతారు, మంచి ఆలోచనలో ఉన్నప్పుడు మంచి జనాలు దొరుకుతారు. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తే అటువంటి విషయాలను ప్రకృతి మనకు అందజేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం భక్తి తీవ్రతరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు నీకు దేవుడా ఒక బలమైనటువంటి సంబంధం ఉంది అని. తత్వమసి అన్నా కూడా అదే. నేనే నువ్వై ఉన్నాను అంటే బంధం కాదా? నేనే నువ్వై ఉన్నాను అంటే బంధమా కాదా చెప్పండి. నువ్వే నేను, నేనే నువ్వు అని సినిమాలలో తెలుసుకుంటాం, అంటే బంధమా కాదా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఈ బంధంనే తిరుప్పావై లోపల 9 రకాలుగా డిఫైన్ చేశారు. తిరుప్పావైలో ఇదే విషయాన్ని ఆవిడ 9 రకాలుగా డిఫైన్ చేశారు కదా. అదనమాట. ఓకేనా? వండర్ఫుల్. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మనం సంక్రాంతి జై శ్రీకృష్ణ సార్, మరి నువ్వే నేను అంటే బంధం అని అనుకుంటున్నాం కదా, మరి మనలోనే దేవుడు ఉన్నారు, మన దేవుడిలోనే మనం అవుతున్నాం అంటే మరి అది బంధమేనా? అంటే దేవుడితో బంధం అని లెక్క, అంతేనా? అంతే. ఇప్పుడు తిరుప్పావైతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్పండి, నేను ఆ భగవంతునై ఉన్నాను అంటే నాకు దేవుడికి బంధం ఉన్నట్టా లేదా? ఒక వ్యక్తి వచ్చి నేను నువ్వు వేరుగా, నేను నువ్వు ఒకటి అన్నాడు అనుకోండి, అంటే మన ఇద్దరి మధ్య ఒక బంధం ఉన్నట్టు కదా. అదే విధంగా దేవుడితోటి నాకు 9 రకాల బంధం ఉందని చెప్పి మొన్న తెలుసుకున్నాం. మొన్న రోజు నాడు 9 రకాల బంధం అలా చెప్పినా, తత్వమసి అని చెప్పినా ఒకటే. తత్వమసి అన్నప్పుడేమో వేదం గురించి మాట్లాడుతున్నాం, 9 రకాల బంధాల గురించి చెప్పినప్పుడు తిరుప్పావై గురించి మాట్లాడుతున్నాం. సో అక్కడ బంధమే ఇక్కడ బంధమే, దేవుడితోటి పరమాత్మతోటి 2 కూడా ఒకటే. తత్వమసి అన్నా కూడా భగవంతుడితో బంధమే. 9 రకాల బంధాలు తిరుప్పాయిలో చెప్పినటువంటి వాటితో కూడా భగవంతుడితో బంధమే. 2 కూడా బంధాలే. సో 2 కూడా ఈక్వలెంట్, 2 సమానమైనటువంటి స్థాయి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం అడగండి వేణుగోపాల్ గారు. సార్ ఇప్పుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పోయినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అన్నారు. నేను చెప్తాను, అది ఇంకా అక్కడికి రాలేదు మనం. అక్కడికి ఇప్పుడు వస్తుంది. ఒక 5 నిమిషాలలో మనం ఉత్తరాయణంలోకి వెళ్తాం.
రెండో ప్రవచనం ప్రారంభించినప్పుడు తిరుప్పావై మీద ప్రశ్నలు ఏమైనా అడగండి ఎవరైనా.